అయితే ఇక్కడ ఏంటంటే 1400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అకౌంట్లో ఉన్నాయి. ఎక్కడి ఆ డబ్బులు? మరి ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు, మరి ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో మరి ఆ బిల్డింగ్లు ఎట్లా నిలిచినాయి? అది ఇచ్చినందుకు జనవాడ ఫామ్ హౌస్ ఇచ్చిండు ఆయన. ఇది ఇప్పుడు బయటపడ్డది. దీని గురించి జవాబు చెప్పే దమ్ముందా కేటీఆర్కు? క్విడ్ ప్రో కిందనే కదా నీకు వచ్చింది, మార్చుకున్నావు కదా. ఆ 1400 కోట్లు మరి ఎక్కడి? మరి అమరవీరుల కుటుంబాలను ఎప్పుడన్నా ఆదుకున్నావా? అమరవీరుల కుటుంబాల ఇళ్లకు పోయి కనీసం వాళ్ళని పలకరించి వచ్చినావా, పరామర్శించినవా? నీ మనవడికి జర్ర చీమ కుట్టినట్టు దెబ్బ తగిలితే హుటాహుటిన నువ్వు హాస్పిటల్ పోయినవంటే మొగోనివి. మరి తెలంగాణ ప్రజలది వాళ్ళది ప్రాణం కాదా? నీ కొడుకుకు నీ మనవడికి దెబ్బ తగిలింది జస్ట్, కానీ వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసుకున్న కుటుంబాలు, కుటుంబానికి ఆదుకుంటాడని ఆశతోని బతుకుతున్న కుటుంబాలల్లా ఒక పిడుగు లాంటి వార్త, తన కొడుకు చనిపోయిండని తెలిసి ఆ తల్లిదండ్రుల ఆవేదన, వాళ్ళ గుండె ఎంత కొట్టుకుందో, ఎంత బాధపడ్డారో. కనీసం వాళ్ళని పలకరించి వచ్చినవా దరిద్రుడా? నీవైతేనేమో సొమ్ము కూడబెట్టుకున్నావు, కనీసం అమరవీరుల కుటుంబాలని కనీసం పరామర్శించినవా? పోయి పలకరించి, సరే అధికారంలో ఉన్నన్ని రోజులన్నా ఏమన్నా ఇచ్చినావా? అంత సంపాదించుకున్నావు, కనీసం కుటుంబానికి 1 కోటి రూపాయలు మీ బిడ్డ చెప్తున్నది ఇప్పుడు బయటికి వచ్చి. కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇప్పటికైనా ఇయ్యరాదు, ఉన్నాయి కదా పైసలు. తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్ల దోచుకున్న దొంగవు, దాంట్లోకెళ్ళి తీసి. అది చేత కాదు, మళ్ళీ మీదికి వెళ్ళి మాటలు. ఏంది ఇది? నువ్వు అవసరమా తెలంగాణకు? అదే బీహార్ దొంగలు పడితే ఎట్లా దోసుకపోతారో అట్లా దోసుకున్న దొంగవు. ఈయనంట మళ్ళీ వచ్చిన మనమాన్ని బలకరిస్తాడు. కొంచెమన్నా ఉండాలి ఏదన్నా. చెప్పురు మరి ఆమె మాటలకు ఆన్సర్ చేయండి. కవిత మాట్లాడిన మాటలకు జవాబు చెప్పుర్రి. ఆ పైసలు ఎక్కడి? ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడింది కదా, దానికి ఆన్సర్ ఇయ్యి. ఆ 1400 కోట్ల గురించి మాట్లాడింది కదా, ఆన్సర్ చెప్పురి. అవి చెప్పరు. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుండు, నీళ్ళు ఆలకిచ్చిండు, రేవంత్ రెడ్డి ఇట్ట తీసుకుపోతుండు, రేవంత్ రెడ్డి అట ఇదే కానీ సాక్ష్యాలు లేవు. సిగ్గుండాలి మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డికి ఏం అవసరం? ఏడికి వస్తాడికి మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడినా మిమ్మల్ని అనగబెట్టేది ఒక్కడు, మీకు మొగడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. మిమ్మల్ని ఎట్లయినా అనగబెట్టేటోడు ఒక్కడు తయారైండు. ఈ అందరితోని గాలే. ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? బాహుబలిలాగా వచ్చిండు, మిమ్మల్ని అనగబెట్టిండు, అధికారంలో కూర్చున్నాడు. అధికారం కూడా ఈ ప్రజాపాలన కూడా సాఫీగా సాగిస్తున్నాడు. ఇదే పాలన కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆచితూచి ఎవరికైనా తెలివి ఉన్నదులు ఎవరైనా రేవంత్ రెడ్డిని కాదు అని చెప్పమనోరి. చదువుకున్నోళ్ళని ఎవరినైనా రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదని చెప్పమనోరు. చదువుకొని ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చెప్తారు. చదువుకోకుండా ఏది ఊడిగం చేద్దాము, బానిస బతుకుదాము, మోచేతుల నీళ్ళు తాగుదాము, జై కొట్టుకుంటూ తిరుగుదాము, వాళ్ళు పైసలు ఇస్తే ఇక బిస్కెట్లకు అలవాటు పడి ఇక జై కొడదామని అనుకునేటోళ్ళు కాదు. మనం పరిపాలించుకోవడం అంటేనే ఇగో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిని వాళ్ళు మనల్ని పరిపాలించుకుంటున్నాం. ఈ 2023 డిసెంబర్ దాకా మనని బీహార్ వాళ్ళే పరిపాలించారు, అంతకుముందు ఆంధ్రోళ్ళు పరిపాలించారు, ఇప్పుడు తెలంగాణ బిడ్డ పరిపాలిస్తున్నాడు తెలంగాణని. అది గుర్తుపెట్టుకోర్రి. బీహార్ బ్లడ్ పరిపాలించింది. బీహార్ దొంగలు కాక ఊర్ల మీద పడితే ఎట్లా దోసుకపోతారో అట్లా దోసుకుపోయిండు. అది ఆలోచన చేసుకోర్రి. ఆలోచన చేసుకొని మీరే, ఎవడో చెప్తే కాదు, 100 మంది 100 తీర్లు చెప్తారు. మీ ఆలోచన మీకు ఉండాలి. మీ ఆలోచన ప్రకారం మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ ఏం చేసిండు, మన బడ్జెట్ ఎంత ఉండే, మన మిగులు బడ్జెట్ ఎంత ఉండే, మన రాష్ట్రానికి అప్పు ఎంత అయింది, ఆదాయం ఎంత ఉండే, ఇవన్నీ కలిపి ఏం చేసిండు లెక్కేసుకోరు. 20 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఉద్యోగాలకు 10 లక్షల కోట్లు తీసేయరి. ఇంకా 10 లక్షల కోట్లేంది మొత్తం కలిపి తీసినా కానీ కాళేశ్వరానికి 1,00,000 కోట్లు తీసేరి. మిగతా 9 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వ భూములు ఎక్కడ పోయినాయి? దేవాదాయ భూములు ఎక్కడ పోయినాయి? భూదాన్ యజ్ఞ బోర్డు భూములు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఆలోచన చేయరి. స్కీముల మీద స్కాములు చేసిర్రు, అవంతా ఎక్కడ పోయింది? ఇవన్నీ లెక్కలేస్తే మీకు అప్పుడు ఆలోచన వస్తుంది. మీరే ఆలోచన చేసుకోరు ప్రజలారా, మీకు తెలుస్తుంది.